హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రి అనంతపురం మై లాగ్స్. సండే ఫ్యామిలీ అంతా కలిసి నసనకోట ముత్యాలమ్మ తల్లి ఆలయానికైతే అనంతపూర్ నుంచి బయలుదేరామండి. ముందు కనిపిస్తుంది కదా, ఆ వెహికల్లోనూ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారండి. మా సిస్టర్ అయితే ఇక్కడ వెహికల్లో చిన్న వీడియో క్లిప్ అయితే తీసింది. ఇక్కడ యాడ్ చేస్తున్నా చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని, ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి, ఈమె మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అయితే హాయ్ చెప్తుంది. ఇక్కడ చెన్నై కొత్తపల్లి దగ్గర కొద్దిసేపు ఆగి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము. మా తమ్ముని కొడుకండి హాయ్ చెప్తున్నాడు. తమ్ముని భార్య, మా సిస్టర్, మా పిన్ని అయితే హాయ్ చెప్తుంది. పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా తమ్ముళ్ళు కోళ్ళు అయితే తీసుకుంటున్నారండి. తీసుకొని బయలుదేరిపోయామండి. నసనకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం వచ్చేసి పరిటాల రవి వాళ్ళ ఊరు వెంకటాపురానికి దగ్గరలోనే ఉంటుందండి. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. అనంతపూర్లో అయితే ఎండలు మామూలుగా లేవండి. అమ్మవారికి బోనం సమర్పించడానికి బోనం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నామండి. మా తమ్ముళ్ళు అయితే కట్లయితే తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ పొయ్యి వెలిగించడానికి పసుపు కుంకుమ అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నానండి. నసనకోట ముత్యాలమ్మ తల్లి వచ్చేసి చాలా మహిమగల అమ్మవారండి. ఈ అమ్మవారి దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుస్తుంది. ఈ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి అయితే యాట్లు నరుకుతారండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్ర, ఆదివారం, మంగళవారం ఈ 3 రోజులైతే జనం చాలామంది అయితే ఉంటారు. రోజుకొచ్చేసి వందల్లో అయితే ఇక్కడ యాట్లు అయితే నరుకుతారండి. ఇక్కడ ఆలయం మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఈవినింగ్ 6 తర్వాత ఏ ఒక్కరు పూజారులు, జంతువులతో సహా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండరండి. ఇక్కడ ఉండటానికి ఎవరు సాహసం కూడా చేయరు. ఈ అమ్మవారు వచ్చేసి చాలా మహిమగల అమ్మవారండి. ఓ పక్క ప్రసాదం, ఓ పక్క టిఫిన్కి అయితే రాయలసీమ స్పెషల్ ఉగ్గానికైతే రెడీ అయితే చేస్తున్నారు. అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మా వదిన గారు పసుపు, కుంకుమ, పూలు, యాపమండలతో బోనం అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మా తమ్ముని కూతురండి పసుపు కుంకుమ పెడుతుంటే తను వచ్చేసి భయపడిపోతుంది. ఇక్కడైతే కొన్ని ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఆలయానికైతే బయలుదేరుతున్నామండి. చూస్తున్నారుగా, ఇక్కడే ఆటలైతే నరుకుతారు. నేనైతే చూడలేదండి, చాలా భయం వేస్తుంది.
ఇది ఆలయం ముఖద్వారం అండి. ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేసి ఆలయం లోపలికైతే వెళ్ళాలి. ఈ ఆలయం చిన్నదే కానీ చాలా మహిమగల తల్లండి. ఇక్కడ ఎక్కువగా కర్ణాటక, బెంగళూరు, బళ్ళారి ఇటు సైడ్ నుంచి ఎక్కువ అయితే వస్తూ ఉంటారు. ఇది ప్రధాన ఆలయం లోపలండి. ఇక్కడ అమ్మవారి కంకణాలు అయితే ఇస్తూ ఉంటారు. ఇవి మనం ధరించడం వల్ల మనకి చాలా మంచిదండి. చూస్తున్నారుగా జనం అయితే ఎలా ఉన్నారు. అసలు చాలా మంది అయితే ఉన్నారండి. దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకైతే వచ్చేసాం. అందరం కలిసి టిఫిన్ అయితే తినేసి వంటకైతే రెడీ చేస్తున్నారు. మా సిస్టర్స్ అంతా చూడండి ఎలా తరుగుతున్నారు. ఒక్కొరు ఒక్కో పని అయితే చేస్తున్నారండి. ఒకరైతే కూరగాయలు తరుగుతున్నారు, ఒకరైతే రైస్ చేస్తున్నారు, ఒకరైతే అలసందడలు చేస్తున్నారు, ఒకరైతే చికెన్ అయితే చేస్తున్నారండి. నాకు వచ్చేసి చికెన్ వండడం అయితే పని పెట్టేశారండి. ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే వంట అయితే చేస్తున్నాడు. వద్దు వద్దు అంటున్నా కూడా చేస్తున్నాడండి. మళ్ళీ అది అయిపోయి మళ్ళీ నా చికెన్ దగ్గరికి అయితే వచ్చేసాడండి. ఇక్కడ అదేంటోనండి, మనం ఇంట్లో వంట చేసేటప్పుడు ఎంతో బాగా చేసినా అంత టేస్ట్ అనిపించదు. కానీ బయటికి ఇలా వచ్చి వంట వండుకొని ఉప్పు, కారం, మసాలా ఒక్కటి ఉంటే చాలండి, అదేంటో మరి ఎంత టేస్ట్ వస్తుందో. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా సిస్టర్ అయితే అందరినీ వీడియో అయితే తీస్తుందండి. చూడుపో మౌనిక. చూడు ఇక్కడ వీడియో తీస్తున్న సిస్టర్ వచ్చేసి టీచర్ అండి.
అందుకే అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటుంది పిల్లలకి. వీడియో తీసి బాగా అలసిపోయిందని లాస్ట్లో అలా ఏదో చిన్న పని చేసి నేను పని చేశాను అనిపించుకుంటుంది. అక్క తమ్ముడు చికెన్ అయితే బాగా వండుతున్నారు. మన ఛానల్కి హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అలసందలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ పిల్లలైతే ఉయ్యాలు వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సండే కదా. వీళ్ళు వచ్చేసి ఎప్పుడెప్పుడు వంటలు రెడీ అవుతాయా తిందామా అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా అబ్బాయి, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి. ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయాయి. చికెన్, బగారా రైస్, రాయలసీమ స్పెషల్ అలసందొడలు. ఇంకా భోజనానికైతే అందరూ రెడీ అయిపోయారు. అందరు కలిసి భోంచేస్తున్నారు. పిల్లలు పెద్దలు ముందుగా పోయితే భోంచేస్తున్నారు. తర్వాత తమ్ముళ్ళు అంతా కలిసి ఇక్కడైతే భోంచేస్తున్నారు. అందరు భోంచేసిన తర్వాత లాస్ట్లో మేమైతే భోంచేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే గాయత్రి అనంతపురం అమ్మాయి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ గాయత్రి అనంతపురం అమ్మాయి వ్లాగ్స్.